అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. దేవుని యొక్క అద్భుత సృష్టిలో మిడత కూడా ఒకటి. ఈ మిడత జీవి పరిమాణంలో చిన్నదిగానే ఉంటుంది, కానీ దీంట్లో అనేక రకాల అద్భుతాలు ఉన్నాయి. దీని యొక్క జీవన వ్యవస్థలోనూ మరియు ఇది చేసే పనుల్లో కూడా అనేక అద్భుతాలు దాగి ఉన్నాయి. ఖురాన్లో సూరా అల్ ఖమర్ 54వ అధ్యాయం 7వ వాక్యంలోను, ఖురాన్లో సూరా అల్ ఆరాఫ్ 7వ అధ్యాయం 133వ వాక్యంలో, మరియు ఇంకా హదీసుల్లోనూ ఇంకా ఖురాన్లో ఇతర వాక్యాల్లో కూడా ఈ యొక్క మిడత గురించి అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఇవి ఇతర పక్షులకు ఆహారంగా, ఇతర జంతువులకు ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. మరి ప్రపంచవ్యాప్తంగా 11,000కు పైగా అనేక రకాల జాతులు, వీటిల్లో అనేక రకాలు ఉన్నాయని, ఒక పెద్ద మిడతల దండు రోజుకి 100 నుంచి 150 కిలోమీటర్ల వరకు ఒక గుంపు మిడతల గుంపు 100 నుంచి 150 కిలోమీటర్ల వరకు ఒక రోజు ప్రయాణించగలుగుతుంది అని, ఇవన్నీ కూడా ఈనాటి సైంటిఫిక్స్ ఆధారంగా కూడా మనకు అర్థమవుతుంది. అల్లాహ్ ఎంతటి చిన్న జీవి ద్వారా అయినా సరే భూమిపై అతను అంటే అల్లాహ్ తేవాలనుకున్న మార్పును తేగలుగుతాడు అని, దానికి ఈ యొక్క మిడత మరియు మిడత జాతి ఒక నిదర్శనమని ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయం రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల, మాకు సరైన జ్ఞానాన్ని, ఇల్ముని ప్రసాదించడం వల్ల. ఆమీన్. ఈ యొక్క మిడత అల్లాహ్ యొక్క సృష్టిలోని, దేవుని యొక్క సృష్టిలో ఒక అద్భుతమైన జీవి. ఇది చూడడానికి చిన్నదిగా అనిపించినా దీని యొక్క రూపకల్పన మరియు జీవన శైలిలో ఎన్నో ఆశ్చర్యకరమైన అద్భుత విషయాలు ఉన్నాయి. మిడతకు 5 కళ్ళు ఉంటాయి. 2 పెద్ద కళ్ళు కాకుండా వాటి మధ్యలో 3 చిన్న కళ్ళు కూడా ఉంటాయి మిడతకి. ఇవి వెలుతురును గుర్తించడానికి సహాయపడతాయి. మరి ఇది ఎలా వింటుందో తెలుసా? మిడత చెవులతో కాకుండా వాటి యొక్క పొట్ట భాగంలో ఉండే టింపనం అనే ఒక పొర ద్వారా శబ్దాలను వింటుంది. మరి వీటికి దూకే శక్తి ఎక్కువ. ఇవి తమ శరీరం కంటే కూడా కొన్ని రెట్లు ఎక్కువ ఎత్తుకు దూరానికి దూకగలుగుతుంది. అదేంటో మనం తర్వాత చూద్దాం. వాటి వెనుక కాళ్ళల్లో ఉండే ఆ యొక్క శక్తివంతమైన రసాయనం ఏదో కూడా మనం చూద్దాం ఇప్పుడు. మరి మగ మిడతలు